గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజైతే నేను కమ్మని ఆనపకాయ పప్పు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ అయితే నేను ఒక టీ గ్లాసు కందిపప్పును తీసుకొని బాగా వాష్ చేసుకున్నాను. దాన్ని ప్రెషర్ కుక్కర్లో యాడ్ చేసుకొని అలాగే టొమాటో ముక్కలు, ఆనపకాయ ముక్కలు, 3-4 పచ్చిమిరపకాయలు, 2 గ్లాసు వాటర్ యాడ్ చేసుకొని కొద్దిగా పసుపు యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ మూతని ఫిట్ చేసుకొని ఒక 4-5 విజిల్స్ వచ్చినంత వరకు అయితే కుక్ చేసుకోవాలి. కుక్ అయిన తర్వాత మనకి ప్రెషర్ కుక్కర్ నుంచి అది మూత ఓపెన్ చేసుకొని పప్పు గుత్తతో మనం బాగా ప్రెస్ చేసుకోవాలి. సో దట్ పప్పు అనేది బాగా మెత్తగా అవుతుంది. ఇలా మెత్తగా నొక్కున్న తర్వాత మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు అలాగే ఫైనలీ చాప్డ్ ఆనియన్ పీసెస్ని యాడ్ చేసుకొని తాలింపుని వేగనివ్వండి. ఆనియన్స్ కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఆ తాలింపు మొత్తాన్ని ఈ ప్రెషర్ కుక్కర్లోనే యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు అందులో టేస్ట్కి సరిపడినంత ఉప్పు, కారం, ఆమ్చూర్ యాడ్ చేసుకొని తగినంత వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ చేసుకొని అదే ప్రెషర్ కుక్కర్లో సిమ్ ఫ్లేమ్లో మగ్గనివ్వండి మూత పెట్టుకొని. అలాగా స్లోగా మగ్గుతున్నప్పుడు మనకు కొద్దిగా చిక్కబడుతుంది అనమాట. ఇంకా ఫైనల్గా చిక్కపడింది, బాగుంది మనం అనుకున్న కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఫైనలీ చాప్డ్ కొరియాండర్ లీవ్స్ని అయితే యాడ్ చేసుకోండి. అంతే, ఎంతో టేస్టీ అయిన కమ్మని ఆనపకాయ పప్పు అనేది రెడీ అయిపోయింది. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యాపీ ఈటింగ్.